హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయఆర్ ఛానల్. బ్లాక్ డే గురించి తెలుసుకుందాం. 2019 ఫిబ్రవరి 14న ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా హైవేలో టైము మధ్యాహ్నము 3 గంటల 30 నిమిషాలు సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. బ్లూ కలర్ కార్ జవాన్లు వెళ్తున్న బస్ వైపు దూసుకు వచ్చి పెద్ద పేలుడు సంభవించడంతో బస్ కాలిపోయింది. అందులోని 40 మంది జవాన్లు చనిపోయారు. వారి శరీరాలు ముక్కలు ముక్కలు అయిపోయాయి. ఆ కారులో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆదిల్ అహ్మద్ కూడా హతమయ్యారు. ఆత్మాహుతి దాడి జరపడానికి 10 నిమిషాల ముందు సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు విసిరారు. ఆ సమయంలో ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ పేలుడు పదార్థములతో నిండి ఉన్న కారును నడుపుకుంటూ వచ్చి వాహన శ్రేణిలోని 5వ బస్సును ఢీకొట్టారు. దాడికి అనువైన ప్రదేశాన్ని ఉగ్రవాదులు ప్లాన్ ప్రకారం ఎంపిక చేసుకున్నారు. ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. 78 వాహనాలలో కాన్వాయ్లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ ప్రజల అభ్యున్నతి కోసం తల్లిదండ్రులను, పిల్లలను విడిచి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని వాతావరణంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రతి క్షణం ప్రాణాలను పణముగా పెట్టి పోరాడుతున్న మన వీర సైనికులకు జై హింద్. 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు ఘన నివాళులు అర్పిస్తూ జై హింద్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.